తెలుగు టైటన్స్ ఫెయిల్యూర్ కారణంలో మనకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన తెలుగు టైటన్స్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ గత కొన్ని సీజన్స్ నుండి సరైన డిఫెన్స్ని గ్రూమ్ చేయలేకపోయింది. అండ్ ఒక సీజన్లో సందీప్ కండోలా, ఒక సీజన్లో విశాల్ భరద్వాజ్, దాని తర్వాత సీజన్లో సందీప్ దుల్. అండ్ వీళ్ళ నుండి అయితే సరైన పర్ఫార్మెన్స్ అయితే మన తెలుగు టైటన్స్కి అయితే రాలేదు. మరి ఇప్పుడు తెలుగు టైటన్స్ అయితే వీళ్ళని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం డిఫెన్స్ని అయితే. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ఎటువంటి డిఫెండర్స్ని టార్గెట్ చేయాలి, ఎటువంటి డిఫెండర్స్ని టార్గెట్ చేస్తే మన తెలుగు టైటన్స్కి నెక్స్ట్ సీజన్లో మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉందో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా మన తెలుగు టైటన్స్ కావాల్సింది క్యాప్టెన్సీ చేసే మెటీరియల్ ఫ్రెండ్స్. అండ్ క్యాప్టెన్సీ చేసే మెటీరియల్ అయితే మనకు ఫజల్ అట్రాచెల్లి అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఫజల్ అట్రాచెల్లి పాట్నా పైరేట్స్లో కావచ్చు, యూ ముంబాలో కావచ్చు, పునేరి పల్టన్స్లో కావచ్చు అద్భుతమైన క్యాప్టెన్సీ చేశాడు. ఇప్పుడు గుజరాత్ జైన్స్ని కూడా సరైన దారిలో తీసుకువెళ్తున్నాడు. అండ్ ఇప్పుడు గుజరాత్ జైన్స్ టీం చూసుకున్నట్టయితే పెద్ద టీం ఏం కాదు. అండ్ ఫజల్ అట్రాచెల్లి ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, మ్యాచెస్ కూడా విన్ అవుతుంది. అండ్ ఫజల్ అట్రాచెల్లి క్యాప్టెన్సీ అలాంటిది ఫ్రెండ్స్. ఫజల్ అట్రాచెల్లి క్యాప్టెన్సీలో ఎటువంటి ప్లేయర్ అయినా కూడా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాంటి డిఫెండర్ అయితే మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. అండ్ ఫజల్ అట్రాచెల్లి అయితే ఈసారి తక్కువ బడ్జెట్కే దొరికే అవకాశాలు ఉన్నాయి. అండ్ 90 lakhs లోపు మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేయర్ అయితే ఈసారి తక్కువ బడ్జెట్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ ప్లేయర్ మహమ్మద్ సియానే సాదులు. అండ్ మహమ్మద్ సియానే సాదులు కూడా క్యాప్టెన్సీ చేసే మెటీరియల్ ఫ్రెండ్స్. అండ్ పునేరి పల్టన్స్లో ఇప్పుడైతే ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తారని మీ అందరికీ తెలిసింది. అండ్ పాస్ట్లో పాట్నా పైరేట్స్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాడు మీ అందరికీ తెలిసింది. అండ్ ఇలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తే యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా గ్రూమ్ చేసుకొని మంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన తెలుగు టైటన్స్కి అయితే. అండ్ వీళ్ళు కూడా తక్కువ బడ్జెట్కి దొరుకుతాడు. 1 crore నుండి 1.8 crore వరకు మహమ్మద్ సియానే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇతను కనుక తక్కువ బడ్జెట్కి దొరికితే మన తెలుగు టైటన్స్ ఖచ్చితంగా టార్గెట్ చేయాలి. అండ్ టార్గెట్ చేస్తే కనుక మిగతా యంగ్ ప్లేయర్స్ అందరిని కూడా తెలుగు టైటన్స్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మన తెలుగు టైటన్స్ వీళ్ళిద్దరిలో ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ ఆప్షన్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఫజల్ అట్రాచెల్లి లాంటి ప్లేయర్ వస్తే మన తెలుగు టైటన్స్కి బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ సీజన్లో వీళ్ళిద్దరిలో ఎవరొక్కరిని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ కొనుగోలు చేస్తే కనుక మంచి టీంని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. అండ్ నేను మీ ఇక్కడ సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.